బీజేపీ క్యాన్సర్, ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం. మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్, చిత్రంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ అంటూ ఫోటో చూస్తున్నాం కదా. బీజేపీ క్యాన్సర్, కాంగ్రెస్ ఎయిడ్స్. మరి అట్లా అనాల్సి వస్తుంది మరి, అంతే కదా. అవి రెండు అలాంటి వేళ్ళు ఉనుకుంటే శాంతిని మర్చిపోవాల్సిందే. దానికి అధికారం ఇస్తే మధ్యయుగాల పాలనే. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకూడదు. రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ కుట్ర. 6 సీట్లలో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోబోతుంది. అక్కడ బీజేపీకి లాభం జరగబోతుంది. కేసీఆర్ మర్యాదగా మాట్లాడతానంటే నేను సిద్ధం. అబ్బా, మర్యాదల గురించి ఇద్దరు వీళ్ళే చెప్పుకోవాలి. అవినీతి పరులను పక్కన పెట్టుకొని మోడీ ప్రవచనాలు. మిడ్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఏమంటుండే, ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకూడదు అని చెప్తా ఉన్నాడు. అసలు ఈయన ఎవరు గెలవకూడదు అని ప్రజలు నిర్ణయిస్తారు కదా. సరే అన్న, అదో మాట వదిలేసి నువ్వు దగ్గరుండి 5 సీట్లు గెలిపిస్తాను కదా, దాని ముచ్చట నువ్వు చెప్పు. అసలు ఫస్ట్ చెప్పాలి. ఇప్పుడు చేవెళ్ళ కానీ మల్కాజ్గిరి కానీ ఇలా చాలా కాన్సెన్స్లలో ఈరోజు నువ్వే దగ్గరుండి 5 సీట్లు గెలిపిస్తా ఉన్నావు. వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించటే కనబడతా ఉంది తప్ప వేరే ఏది లేదు. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా నీ మహబూబ్నగర్లో వంశేంద్ర రెడ్డికి నువ్వు అవుట్ రైట్ సపోర్ట్ చేస్తావునవా? నువ్వు తెలిసే సపోర్ట్ చేస్తావునవా? నిన్న రాత్రి పెట్టిన సభతో 8 సభలు మహబూబ్నగర్లో 8 సభలు పెట్టినావు. అయినా కానీ ఏమన్నా ఉందా అంటే ఇండైరెక్ట్ గా డీకేఆర్ అన్న గెలిపించడం కనబడతా ఉంది. ఈయన ఎన్ని ఎక్కువ మీటింగ్లు పెడితే అంత డీకేఆర్ ప్లస్ అవుతా ఉన్నదాడా. సో అసలు విషయం ఏంటంటే మిత్రులారా, బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఈయన ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్న బీజేపీ మీద అంటే చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నారు, గమనించండి క్లియర్గా. ఎందుకు అంటే రిజర్వేషన్ల అంశం కానీ రాజ్యాంగ అంశం కానీ ఈ రెండు తెరపైకి తీసుకొచ్చేసింది రేవంత్ రెడ్డి. వాస్తవంగా ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు, ఏ రాహుల్ గాంధీ తీసుకురాలేదు, ప్రియాంక గాంధీ కూడా తీసుకురాలేదు, కేవలం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. ఎందుకో నేను చాలా క్లియర్గా చెప్తా, ఒకసారి క్లియర్గా వినండి. వాస్తవంగా ఎందుకు అంటే తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతూ ఉంది. అసలు తెలంగాణ లాంటి ప్లేసెస్లో బీజేపీ బలపడడం అనేది నిజంగా కూడా ఒక మిరాకిల్. ఏందా అని చెప్పేసి చాలా క్లియర్గా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణకు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ తర్వాత అనేకమైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం జరిగినాయి. సామాజిక వర్గ పోరాటాలు ఇక్కడ జరిగినాయి. వాస్తవంగా ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణకు ఒక కమ్యూనిజం అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఇక్కడ వేళ్ళునుకొని వాస్తవంగా కమ్యూనిజం నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా అక్కడ స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఇక్కడ ఉన్నట్టు కొన్ని పరిణామాల వల్ల కమ్యూనిజం మరియు కాంగ్రెస్ ఈ రెండు కూడా బలంగా వేళ్ళునుకుంది వాస్తవంగా. అయితే ఈ క్రమంలో 1980 టైంలో భారతీయ జనతా పార్టీకి ఒక సీటు ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. జంగారెడ్డి రూపంలో ఒక సీటు ఈ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ ఏదో సంథింగ్ జనతా పార్టీనా సరే ఏదో ఒక సీట్ అయితే వరంగల్ నుంచి జంగారెడ్డి ఈరోజు బీజేపీకి వేయడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభావం కోల్పోయింది వాస్తవంగా. సో ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 30-40 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఇక్కడ అనేక రకాలుగా పోరాడుతూ వస్తూ ఉంది. కానీ 2 తెలుగు రాష్ట్రాలు కలిసిన తర్వాత వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో, వెంకయ్యనాయుడు రూపంలో భారతీయ జనతా పార్టీకి చాలా ఎదురు దెబ్బ తగిలింది వాస్తవంగా. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తమ కమ్మ ప్రాబల్యం కోసం వెంకయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో తాకట్టు పెట్టిన అనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను. దాన్ని మీరు కూడా చూసుకోవడం వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో బలపడడానికి అవకాశం ఉంది బీజేపీకి, కానీ వెంకయ్యనాయుడు రూపంలో అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా 2 తెలుగు రాష్ట్రాలు కూడా అమ్ముడు పోయిందా లేకపోతే ఇంకేదైందో మొత్తానికి అయితే జరిగింది వాస్తవంగా. సో ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభావం కోల్పోయింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ 30 ఏళ్ల క్రితమే 25 ఏళ్ల క్రితమే బాగయ్య అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త తెలంగాణలో మనం పాగా వేయాలంటే మొట్టమొదటిగా మనం బీసీలను ఇక్కడ ఎంకరేజ్ చేయాలి, బీసీల ఆ నాయకత్వంతోనే ఇక్కడ వస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా 25 ఏళ్ల కిందనే ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ బాగయ్య అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా పోతుంది అంటే ఇది ఒక్కరోజు వచ్చినటువంటి విషయం కాదు. ఇది 25 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఒక గ్రౌండ్ వర్క్ అని చెప్పొచ్చు వాస్తవంగా. అయితే ఈ క్రమంలో తెలంగాణలో ఈరోజు ఏపీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగూ మనం రాలేమనే ఉద్దేశంతో కాకినాడ తీర్మానం చేయడం జరిగింది. ఒక ఓటు 2 రాష్ట్రాలు అంటూ ఈరోజు పెద్ద ఎత్తున 2001లో 99లో ఒక ఓటు 2 రాష్ట్రాలు అంటూ కాకినాడ తీర్మానం ఆ రోజు భారతీయ జనతా పార్టీ చేయడంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీ నమ్మేటువంటి పరిస్థితి లేకుండా ఇది వాస్తవంగా. అయితే ఈ క్రమంలో తెలంగాణ పోరాటం వచ్చింది 2014 రావడం జరిగింది. 2014 నుంచి చాలా సీరియస్ గ్రౌండ్ వర్క్ జరిగింది ఇక్కడ వాస్తవంగా. ఇక్కడ
ఆర్ఎస్ఎస్ లీడర్షిప్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున బీసీ లీడర్షిప్ ఎంకరేజ్ చేస్తూ ఈరోజు కిషన్ రెడ్డి తర్వాత లక్ష్మణ్ కానీ, లేదంటే బండి సంజయ్ కానీ, లేదంటే ఈటల కానీ, అరవింద్ కానీ, ఇలా చాలామందిని లీడర్లను ఈరోజు తయారు చేసేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున బీసీ లీడర్షిప్నే తయారు చేస్తూ పోతా వస్తూ ఉంది. సో ఈ క్రమం జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, కవిత అంశం కానీ, లేకపోతే ఇంకా వేరే వేరే చాలా అంశాలు, రాజకీయపరమైన అంశాలతోటి మొన్న ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ చెతికిల పడ్డది వాస్తవం కూడా. సో వాళ్ళు 8 సీట్లతో పరిమితమైన 30 సీట్లు 40 సీట్లు రావాల్సిన అవసరం ఉండే, కానీ 8 సీట్లకే పరిమితం అయిపోయి చెతికిల పడ్డది. అయితే ఆ తర్వాత 2000 ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా సరే అసెంబ్లీ ఎలక్షన్స్లో 2 వర్గ పోరాటాలు జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్ 2 వర్గాల మధ్య ఏది కమ్మలు వెలమలు మరియు రెడ్ల మధ్య ఒక ఆధిపత్య పోరులో భాగంగా రెడ్లు పైచేయి సాధించరు ఈరోజు ముఖ్యమంత్రి అయిన వాస్తవంగా. సో అందులో భాగంగానే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బీసీ లీడర్షిప్లో ఉన్నటువంటి ఒక అనైక్యత కావచ్చు, లేకపోతే లోపం కావచ్చు, ఏదో ఒకటి మొత్తం ఫెయిల్ అయిపోయారు వాస్తవంగా. సో అందులో అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి కేంద్ర అధినాయకత్వం డైరెక్ట్ రంగంలోకి దిగి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ లీడర్షిప్తో పాటు బీసీ ఓట్లు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా బీఆర్ఎస్కు ఉండే, బీఆర్ఎస్ మొత్తం కూడా ఈరోజు కొట్టుకుపోవడంతో, బీఆర్ఎస్ మొత్తం కూడా నాశనం అవడంతో బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ ఓటు బ్యాంక్ కానీ, మిగతా బీసీ ఓటు బ్యాంక్ కానీ ఇదంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతూ ఉంది క్రమక్రమంగా. ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు బీసీ అంటే బీసీలు అంటే ఎంత 55% ఉన్నటువంటి బీసీలలో మెజారిటీ బీసీలు కనుక ఈరోజు బీజేపీ పోలరైజ్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ లేదంటే రెడ్ల ఆధిపత్యానికి గండి పడుతున్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. ఇది అందరూ కూడా చాలా విషయాలు అందరూ గమనించాలి వాస్తవంగా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకు అంటే ఇక్కడ బీసీ ఓట్లు ఒకటి, రెండోది ఎస్సీలలో మాదిగలు 12% ఉన్నటువంటి మాదిగలలో చాలా క్లియర్గా 5 నుంచి 6% మాదిగలంతా కూడా బీజేపీ పోలరైజ్ అవుతూ ఉన్నారు. ఇంకొక 6%, 7% మాదిగలు ఇంకా బీజేపీ నమ్మే పరిస్థితి కనబడుతుంది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి అంబేద్కర్ సిద్ధాంతం కావచ్చు, లేదంటే ఇక్కడ తరతరాలుగా వాళ్ళకు జరుగుతున్నటువంటి ఈ అంటరానితనం విషయంలో కావచ్చు, అవమానకరణ విషయంలో కావచ్చు, వాళ్ళు ఇంకా కూడా బీజేపీని ఓన్ చేసుకునే పరిస్థితుల్లో లేరు వాస్తవంగా. సో అందులో కొంతమంది రిజర్వేషన్ల అమలు, వర్గీకరణ అంశానికి సంబంధించిన కొంతమంది 5 to 6% మాదిగలు ఖచ్చితంగా బీజేపీ వైపు పోతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే బీసీలో ఉన్నటువంటి మెజార్టీ బీసీలు, అదేవిధంగా మాదిగలు చాలా స్పష్టంగా బీజేపీ వైపు పోలరైజ్ అవుతున్నారు అనే విషయం గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఒక చిన్న పాయింట్ తీసుకున్నాడు. ఒకవేళ బీజేపీకి కనుక 400 సీట్లు అంటే అప్పటికే 400 సీట్లు అనేటువంటి ప్రాచుర్యం బలంగా జరుగుతుంది. అసలు 400 సీట్ల వెనకాల జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి, జరుగుతున్నటువంటి అంటే దాని వెనకాల జరుగుతున్నటువంటి మర్మం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా దాన్ని రేవంత్ రెడ్డి ఇంకోలా ప్రొజెక్ట్ చేసే విధంగా రిజర్వేషన్ల అంశాలు తెరపై తీసుకొచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు తొలగిస్తారని చెప్పి అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఓటు బ్యాంక్ను తరవైపు మలుచుకోవడానికి మాత్రమే చేసిన ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ఒక చర్చను, తెలంగాణ వరకు ఉన్నటువంటి చర్చను దేశవ్యాప్త చర్చ చేసి కొంత కాంగ్రెస్కు మైలేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. దానిలో భాగంగానే అమిత్ షా ఒక వీడియోను, సిద్దిపేటలో మాట్లాడిన ఒక వీడియోను మార్ఫింగ్ చేసేసి మాటలు మార్చేసి ఈరోజు ఫస్ట్ ఆ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత చర్చనంతా కూడా తెరపైకి తీసుకొచ్చిండు. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక కుటిల ప్రయత్నం. దానిలో భాగంగా సక్సెస్ఫుల్ అండ్ వాస్తవంగా చెప్పాలంటే అంటే తన రెడ్డిల ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి రిజర్వేషన్ అంశం తర్వాత రాజ్యాంగపరమైనటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చేసి కొంత అంటే ఇలా విషయం ఏంటి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరగచ్చు, కానీ అధికారంలోకి వచ్చేంత మేలు జరగకపోవచ్చు, వాస్తవం జరగదు కూడా. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ వరకే పరిమితమైన రేవంత్ రెడ్డి ఈరోజు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దిక్కుగా ఒక హోప్గా మారిండు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంతే తప్ప దీనిలో రాజకీయపరమైన అంశాలు ఏమీ లేవనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దీంతో అయ్యేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు వాస్తవంగా. సరే మా అంటే 340-50 సీట్లు బీజేపీకి వస్తాయనుకుంటే 50 తగ్గచ్చు, అంతకు మించి అయితే తగ్గే పరిస్థితి లేదు. 270కి కంఫర్టబుల్గా ఎక్కువనే వచ్చేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది బీజేపీ ఈరోజు ఏ విధంగా తెలంగాణలో సినారియో మారుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. బీసీలు ఎందుకు బీజేపీ పోలరైజ్ అవుతున్నారు అంటే ఒకటే ఒక అంశం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మెజారిటీ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళే, క్యాబినెట్లో వాళ్ళే, ఎమ్మెల్యేలో వాళ్ళే, ఎంపీలలో వాళ్ళే, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లో వాళ్ళే, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో కీలకమైన పోస్టులో కూడా
వాళ్ళే ఉన్నారు, రెడ్లే ఉన్నారు. కాబట్టి ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన చాలా సైలెంట్గా బీసీలందరూ కూడా బీజేపీ వైపు పోలరైజ్ అవుతున్న విషయాన్ని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు దాన్ని కట్టడి చేయడానికి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి కొంత సక్సెస్ఫుల్ అయ్యిండు. కానీ బీసీలు ఎవరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ అదేవిధంగా ఈ రెడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కానీ నమ్మే పరిస్థితి లేదు. బీసీలందరూ కూడా ఆటోమేటిక్గా పోలరైజ్ అయితే వస్తూ ఉన్నారు. అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రెడ్లు అంతా కూడా ఈరోజు చాలా కీలకమైన పొజిషన్. మీరు చూడండి, 5 మంత్రులు రెడ్లు ఉన్నారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. సో ఇది జరుగుతున్నటువంటి సినారియో. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి యొక్క కుట్రను మనం బీసీలందరూ గమనించారు. అండ్ దట్టు బీసీ కమిటీలో చాలా వరకు పెద్ద ఎత్తున ఉన్నటువంటి మాట ఏంది, ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇప్పటివరకు మనకు చేసింది ఏం లేదు, కేవలం మనల్ని ఓట్ల కోసం వాడుకుంటున్నాడని రీసెంట్ గా జరిగినటువంటి తీర్మానం బీసీ కమ్యూనిటీలో మేజర్ లీడర్స్ అందరు కలిపి. సో అది ఏ రకంగా రేవంత్ రెడ్డికి చెంపపెట్టలాగా మారుతుంది రానున్న రోజుల్లో చూడాలి మనం. అంటే ఇక్కడ విషయం కమ్యూనిజం నుంచి కాంగ్రెస్ ఈ రెండింటి నుంచి ఈరోజు బీజేపీ బలపడడానికి హిందుత్వ మూలాలతో పాటు ఈరోజు బీసీ లీడర్షిప్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తా ఉంది ఇక్కడ వాస్తవంగా 100%. సో అందుకే భారతీయ జనతా పార్టీ కూడా బీసీలు ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ పోతా ఉంది. రాబోయే రోజుల్లో బీసీలకు అత్యధిక అవకాశాలు, అంటే వాళ్ళు ఆల్రెడీ బీసీ సీఎం అని ప్రకటించారు వాస్తవంగా. రేపు సరే అది పాసిబుల్ కాకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో మాదిగలకి అదేవిధంగా బీసీలకి పెద్దపీట వేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్స్ ఇక్కడ నుంచి భారీగా ఈసారి 2 నుంచి 3 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక మాదిగకు ఒక బీసీకి అయితే ఖచ్చితంగా ఒక కీ పొజిషన్స్, కీ మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అండ్ దట్టు ఇంకోటి ఏంటి, మందకృష్ణ మాదికని ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంత స్థాయిలో హక్కును చేర్చుకుని ఆలింగనాలు చేసినటువంటి మనం చూడలేదు. నిన్న మీటింగ్ లో, వరంగల్ మీటింగ్ లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు, మందకృష్ణ మాదిక్ కనిపిస్తే మోడీ వెళ్ళి అన్నా అంటూ ఆయన రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో, మేబీ అన్నా అంటాడో మిత్రుడు అంటాడో ఏమో ఆయన ఇష్టం కానీ, బట్ ద వే దే ఆర్ దేర్ ఇంటిమసీ ఆర్ దేర్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక పాజిటివ్ యాంగిల్ అనే అనుకోవాలి. నాట్ జస్ట్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ, ఇట్ ఈస్ ఫర్ ఎంటైర్ కంట్రీ. ఎందుకంటే మాదిగల హక్కుల కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అందరికీ ఇన్స్పిరేషన్, అది నో డౌట్ దాంట్లో. బట్ అట్లీస్ట్ వయసు ఇంత అయిపోయిన తర్వాత ఇప్పటికైనా ఒక మంచి పోరాటానికి వాల్యూ దక్కుతుంది ఒక పోరాట నాయకుడికి అని మాత్రం అందరం సంతోషించదగ్గ విషయం.